తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆహ్, సంబంధాలలో జాగ్రత్తలు పాటించండి. అంటే ఏ రిలేషన్ అయినా సరే కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పనుల్లో ఆలస్యాలు యాజ్ యూజువల్. మకర రాశి వాళ్ళకి పనులన్నీ కొంచెం ఆలస్యంగానే అవుతుంటాయి. నిరాశ చెందకండి. అయితే ఆర్థికంగా మీకు ఎలా ఉంటుందంటే స్టేబుల్‌గా ఉంటుంది. ఈరోజు రూ. 10 వచ్చిందంటే ఆ రూ. 10 ఉండిపోయేటట్టుగా ఈ రోజుకి మాత్రమే. ఇది ప్రతిరోజు ఉంటుందని కాదు. ఈరోజు ఆర్థికంగా మీరు స్టేబుల్‌గా ఉంటారు. స్థిరత్వంగా ఉంటారు. స్తబ్దతగా ఉంటారనమాట. అయితే సాయంత్రం తర్వాత నుంచి మీకు ఫాస్ట్‌గా ముందుకు వెళ్ళడము, మంచి మంచి లాభాలు కానీ, రిజల్ట్స్ గానీ మీకు సాయంత్రం నుంచి మొదలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యంలో శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలైతే లేవు కానీ, ఆరోగ్యం ఇబ్బందికరంగా మారకుండా మీ చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము శనీశ్వరుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించినట్టయితే గనక చాలా మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతము 68, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆలోచనలు కొత్తగా వస్తూ ఉంటాయి. ఆ కొత్త ఆలోచనలను మీరు అమలు పరిచేందుకు ప్రయత్నాలు చేసుకోండి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. ఆర్థికంగా చాలా వృద్ధిగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో సభ్యుల యొక్క సన్నిహితంగాను ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే వృత్తిలో ఉండే వారికి పురోగతితో పాటు వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సత్యనారాయణ స్వామి వారి ఆలయ దర్శనం చేయడంతో పాటు ఆలయ దర్శనం కుదరదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనైనా సరే ఆ స్వామివారి యొక్క కథను, అంటే ఎన్ని అధ్యాయాలు ఉంటే అన్ని అధ్యాయాలు మీ నోటితో మీరు చదువుకున్నట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే నెంబరు 4. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి పనుల్లో వేగం పెరుగుతుంది. ధనలాభ సూచన కనబడుతోంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతతగా ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైనా ఒక శుభవార్త మిమ్మల్ని అంటే మీకు కానీ మీ ఇంట్లోకి కానీ మంచి ఆనందాన్ని ఇచ్చేటట్టుగా కనబడుతుంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపార విస్తరణకు కానీ లేదా పెట్టుబడులకు కానీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు అన్ని విధాలా విజయంగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారం శివాలయంలో బెల్లంతో కలిపిన పాలను స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ అదృష్ట శాతము 90, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే లక్కీ నెంబరు 7. అయితే ఈరోజు చాలా అన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. దీంతో పాటు సింహ, మీన, తుల రాశులకు అత్యధిక శాతము అదృష్టం కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. మీకు కలిసి వచ్చే దిశ ఉత్తర దిశ, శుభ సమయము ఉదయం 9:15 నుంచి 11 గంటల వరకు. మీరు ఏ పని ప్రారంభించినా మంచి పని కానీ కొత్త పని కానీ ఈ సమయంలో ప్రారంభించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.